నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో ఇబ్బంది పడుతోంది. 2023లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి సిద్ధరామయ్య, ఇక్కడ డీకే శివకుమార్ మధ్య పోరు అధికారికంగానే కొనసాగుతోంది. అప్పట్లోనే 2.5 ఏళ్ళు ఒకరు, తర్వాత 2.5 ఏళ్ళు మరొకరు సీఎం అవుతారు అన్న ఫార్ములా గురించి చర్చలు జరిగాయని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అదే విధానం మళ్ళీ ఢిల్లీ వరకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం డీకే శివకుమార్ ఢిల్లీకి వచ్చారు, తర్వాత సిద్ధరామయ్య కూడా వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు. కర్ణాటకకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే క్యాంప్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్లో ఆందోళన మొదలైంది. ఎందుకు అంటే కాంగ్రెస్లో చీలిక వస్తే బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ బాగా నడుస్తోంది. ఒకప్పుడు కర్ణాటక మోడల్ అంటూ దేశమంతా ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే కర్ణాటకలో అంతర్గత పోరుతో బలహీనపడుతోంది. బెంగళూరులో ఒక పవర్ సెంటర్, ఢిల్లీలో మరో పవర్ సెంటర్, ఇలా 2 కేంద్రాల నుంచి నడుస్తున్నట్టుగా మారిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఒకసారి హైకమాండ్ ఇద్దరిని పిలిచి మాట్లాడిస్తుంది, తర్వాత మళ్ళీ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. సిద్ధరామయ్య ఒప్పుకుంటే డీకే శివకుమార్ అనుచరులు రోడ్డెక్కుతున్నారు. అదే డీకే శివకుమార్ ఒప్పుకుంటే సిద్ధరామయ్య వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే అంశంపై ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరాభవన్లో కీలక సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా, రాహుల్ గాంధీ, ఖర్గే అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశం ఎందుకు పెట్టారో అధికారికంగా ఎవ్వరూ చెప్పడం లేదు. అందుకే ఊహాగానాలు పెరుగుతున్నాయి. మెయిన్గా ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద. ఇక సిద్ధరామయ్య వయసు 80కి దగ్గరలో ఉంది. ఆయన ఇప్పటికే ఇదే నా చివరి టర్మ్ అని కూడా ప్రకటించారు. కానీ ఏ పరిస్థితుల్లోనూ శివకుమార్ సీఎం కాకూడదని భావిస్తున్నారనే సమాచారం కూడా వస్తోంది. కారణం ఏమిటి అంటే సిద్ధరామయ్యకు ఓబీసీ, ముస్లిం, దళిత వర్గాల్లో బలమైన పట్టు ఉంది. అహిందా అనే సామాజిక సమీకరణ ఆయనకు ప్రధాన బలం. ఒకవైపు డీకే శివకుమార్ ఒక్కోలిగా సమాజానికి చెందిన నేత. అదే వర్గానికి దేవగౌడ కుటుంబం కూడా ప్రభావవంతమైన నాయకత్వం అందిస్తోంది. అందుకే డీకేను సీఎం చేస్తే ఓబీసీ ఓట్లు బీజేపీ వైపు వెళ్ళే ప్రమాదం ఉందని కాంగ్రెస్లో కొందరు భావిస్తున్నారు. మరొక కీలకమైన అంశం ఏమిటి అంటే ఖర్గే రాజ్యసభ పదవీకాలం ముగియబోతోంది. ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి. దీంతో ఖర్గేను కర్ణాటక సీఎం చెయ్యొచ్చు అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. దీనివల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మేము దళితుడిని సీఎం చేశాము అనే ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బీజేపీపై రాజకీయంగా దాడి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోందట. అదే సమయంలో డీకే శివకుమార్కు కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న కీలకమైన పదవి డీకేకు ఇవ్వచ్చనే ప్రచారం కూడా సాగుతోంది ఇప్పుడు. ఇక కేసీ వేణుగోపాల్ చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన కేరళ రాజకీయాలపై దృష్టి పెట్టమని పార్టీ సూచించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ ఆపరేషన్ లోటస్ చేస్తుందా అనే ప్రశ్నకు మనం ఆలోచన చేస్తే బీజేపీ ఇప్పుడే ప్రభుత్వం కూల్చే ఆసక్తి లేదు. యడ్యూరప్ప ఇంట్లో జరిగిన సమావేశంలో కూడా ఇదే చర్చకు వచ్చింది అని సమాచారం. కానీ యడ్యూరప్ప స్వయంగా ఇప్పుడు ప్రభుత్వం కూల్చితే బీజేపీకే నష్టమని చెప్పారనే సమాచారం కూడా వస్తోంది. కాంగ్రెస్ తన అంతర్గత పోరుతో తానే కూలిపోతుందని కూడా బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద సమస్య ఏమిటి అంటే సిద్ధరామయ్యను కొనసాగిస్తే అంతర్గత పోరు ఆగడం లేదు. ఇక డీకేను సీఎం చేస్తే ఓబీసీ ఓట్లు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది.
లాస్ట్గా ఖర్గేని తీసుకొని వస్తే తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఉంటుంది అని ఆలోచన. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ పజిల్లో చిక్కుకుంది. దక్షిణ భారతంలో కాంగ్రెస్కు అత్యంత బలమైన రాష్ట్రంగా భావించిన కర్ణాటక ఇప్పుడు అదే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇప్పుడు ఏమవుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఖర్గే పేరు ముందుకు వస్తుందో, డీకే శివకుమార్ కీలక బాధ్యతలు ఇస్తారో లేక సిద్ధరామయ్య చివరి వరకు సీఎంగానే కొనసాగుతారో అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇక ఈ రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక విశ్లేషణతో, మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.